कैमरा कोटरीगे कैमरा व्लॉग 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 वीडियो यूट्यूब 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 के लिए व्लॉग दिस इज द ट्रेन स्टार्टेड तमिल तेलुगु तेलुगु हिंदी तेलुगु रिस्ट्रिक्शन एरिया रेलवे स्टेशन ओके परमिशन मांगना फर्स्ट ओके ओके హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఇమ్రాన్. మీరు చూస్తున్న నెవర్ సెటిల్ మోటో వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ స్పెషల్ ఏంటంటే చెన్నై లోకల్ ట్రైన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఈరోజు వ్లాగ్ వీడియోలో. ఎట్లా ఉంటుంది స్టేషన్, ఆ తర్వాత ఎట్లా ఎక్కాలి. మనకి లోకల్ మెట్రో వల్ల ఏంటంటే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. మెయిన్గా అది ఎట్లా ఉంటుంది ఏంటన్నది ఎక్స్పీరియన్స్ మీకు కూడా అర్థం అవ్వాలని చెప్పి వ్లాగ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. స్టార్ట్ అయిపోయాను. నమస్కారం ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి మీరు న్యూగా విజిట్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో రాబోయేటటువంటి న్యూ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూసేందుకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటటువంటి న్యూ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోకల్ ట్రైన్ స్టేషన్కి వెళ్తున్నాం. వెలసేరిలో ఉన్నాం ప్రస్తుతం. అయితే మనం లొకేషన్ వచ్చేసేసి ఇప్పుడు మీకు అమ్మ క్యాంటీన్ ఉంటుంది కదా, అది చూపిస్తాను. ఇది వెలసేరి స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి నేనైతే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేషన్లో ట్రైన్ ఎట్లా ఎక్కాలి ఏంటన్నది చూపిస్తాను. ఇది వచ్చేసేసి అమ్మ క్యాంటీన్ వెలసేరి. ఇది అమ్మ క్యాంటీన్ అమ్మది. ఇక్కడ టోకెన్ ఇస్తారు, తీసుకోవాలి అక్కడ నుంచి. ఇదిగోండి, ఇది స్టేషన్ మనకి వెలచేరి స్టేషన్. ఇక్కడ నుంచి నేను చెన్నై సెంట్రల్కి వెళ్ళడానికి లోకల్ ట్రైన్లో పార్క్ టౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది. పార్క్ టౌన్ టికెట్ తీసుకొని అక్కడ లోకల్ ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి చెన్నై సెంట్రల్కి స్టేషన్కి దగ్గరే మనకి పార్క్ టౌన్ అన్నది. లోకల్ ట్రైన్కి సంబంధించిన ఇదిగోండి, ఇది వెల్లచేరి స్టేషన్. పైన మీరు నేమ్ కనిపిస్తుంది కదా, స్టేషన్లోకి వెళ్తున్నాం. ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. पार्क टाउन टाउन वन थैंक यू. Sir, this is can move Park Town? Okay.
వెలచెరి Bro, this is can move Park Town. You are also going Park Town. వెలచెరికి సంబంధించిన స్టేషన్. ఇక్కడ నుంచి పార్క్ టౌన్ స్టేషన్కి అయితే వెళ్తాం. ఇక్కడ మన ముందున్నది వచ్చేసి లోకల్ ట్రైన్. నేనైతే పినాకిని ఎక్స్ప్రెస్కి బుక్ చేశాను. అది మనకి 2:10కి ఉంది. 2:10కి మనకి ప్లాట్ఫామ్ టైమింగ్ అయితే. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది లోకల్ ట్రైన్, వెలచెరి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. యాక్చువల్గా నేను వచ్చేసి లొకేషన్ వచ్చేసి పల్లికర్ని నుంచి వస్తున్నాను. పల్లికర్ని నుంచి ఇక్కడికైతే వెళ్ళాలి. ఈ స్టార్టింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ పల్లికర్ని నుంచి వెలచెరి వచ్చి ఆటోకి, ఆ తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసేసి మనం మళ్ళీ పార్క్ టౌన్ అంటే చెన్నై సెంట్రల్ దాకా దగ్గర, అక్కడ నుంచి పార్క్ టౌన్ నుంచి ఏరియా నుంచి అక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలన్నది స్టేషన్కి అన్నది కూడా చూపిస్తాను. మనకి లోకల్ ట్రైన్ జర్నీ ఎట్లా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను ఈరోజు మన వ్లాగ్ వీడియోలో. ఇది మనకి లోకల్ ట్రైన్ అయితే వస్తుందంట. అది ఫస్ట్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ మీద, మనమైతే ప్రస్తుతం నెంబర్ 1 ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఇది ప్రీవియస్ ఏంటంటే మనకి ఈ లోకల్ ట్రైన్స్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫీస్ వెళ్ళేటటువంటి వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీ ఉంది. కువైట్ సీజన్లో ఇది జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే నేను చెప్పేది. కువైట్ సీజన్లో ఏమైందంటే ఓన్లీ గవర్నమెంట్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళంతవరకే సర్వీస్ అన్నది అందించింది. ఇప్పుడైతే నార్మల్గా అంత ముందులో అయితే నేను చాలా రోజులు అయింది, 1 year బిఫోర్ వచ్చాను. అప్పుడు వచ్చేసి మనకి లోకల్ ట్రైన్ అయితే అందరికీ అవైలబిలిటీ ఉండేది. కొంచెం రష్గానే ఉండిద్ది. చాలా మనీ అయితే సేవ్ చేయవచ్చు. మనం మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ లోకల్ ట్రైన్కి రావడమే బెటర్. నార్మల్గా ఓలా క్యాబ్ బుక్ చేయడం అయితే ఇప్పుడు మనకి 400 పడుతుంది. ఈ వెలచెరి టు రైల్వే స్టేషన్ దగ్గర మనకు వచ్చేసి 18 కిలోమీటర్లు ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది 10 రూపీస్తో కవర్ అయిపోతుంది జర్నీ అన్నది. ట్రైను టైం అయితే మనకు సరిపోదు అనుకుంటున్నాను. అది 2:10కి, ఇక్కడే 1:10 అయింది టైం. చూడాలి ఇంకా. ఇది టికెట్ నార్మల్గా మనకి నార్మల్ టికెటే మనకి ట్రైన్లో స్టేషన్లో ఇచ్చేటటువంటి. కాకపోతే మన సైడ్ టికెట్ కొంచెం చేంజ్ అయిపోయింది. ఇదేంటంటే ఇంకా ఓల్డ్ టైప్లోనే ఉంది టికెట్ అన్నది. ఇక్కడ వెలచెరి టు చెన్నై బీచ్కి వెళ్ళేటటువంటి చెన్నై బీచ్కి వెళ్ళేటటువంటి ట్రైన్ ఇది. దానికి సంబంధించిన నేమ్ అన్నది ఇచ్చారు ఇక్కడ మనకి. వ్లాగ్ వీడియో యూట్యూబ్. దిస్ ఇస్ ద ట్రైన్ స్టార్టెడ్. తెలుగు, హిందీ, తెలుగు. రిస్ట్రిక్షన్ ఏరియా. ఓకే, పర్మిషన్ వాంగనా ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ట్రైన్లో ఉన్నాను. ఇది మనకి లోకల్ ట్రైన్.
ఇది మన బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇది మొత్తం లోకల్ ట్రైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను వెలసిరి టు ఇప్పుడు పార్క్ టౌన్ స్టేషన్కి వెళ్తున్నాను. ఇదైతే మనకి స్టేషన్. ఇప్పుడైతే మనం లోకల్ ట్రైన్లో ఉన్నాం. ఇది లోకల్ ట్రైన్. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది చూడండి, ఏ స్టేషన్ ఏంటన్నది అక్కడ డిస్ప్లే అవుతుంది. స్పీకింగ్ కూడా చూస్తూ ఉంటుంది. ఇది మనకి లోకల్ ట్రైన్ అయితే. కూర్చుందాం. ఇప్పుడైతే స్టేషన్ ట్రైన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మన స్టేషన్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. మీరు చూడొచ్చు మూవింగ్ ఆన్ ట్రైన్. ద పార్క్ టౌన్ నుంచి మనం స్టేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇటు వెళ్ళాలి. ఈ రోడ్ క్లోజ్లో ఉంది. ఇంకా మనకి 5 minutes ఉంది ట్రైన్ టైం అయితే. అది చెన్నై సెంట్రల్ ఈ వైపు ఉంది, అక్కడికి వెళ్ళాలి. టైం అయితే తక్కువ ఉంది నాకు. ట్రైన్ 2:10కి. త్వరగా యాక్చువల్గా ఏంటంటే మనం డైరెక్ట్గా పైనకి ఫ్లైఓవర్కి రూట్ ఉంటుంది, అది క్లోజ్లో ఉంది. సో దానివల్ల అండర్ గ్రౌండ్ నుంచి రావడం వచ్చింది. పార్క్ టౌన్ స్టేషన్ మనం దిగింది అయితే లోకల్ ట్రైన్లో. எல்லாம் டிரைவர் எல்லாம் வாங்கி போட்டேன் சொல்லலாம். நீ கொடுக்குற அவார்டுக்கு டைம் டேபிள் ப்ரிப்பரேஷன் அவார்ட் ஃபார் 2019-20 கொடுத்தாங்க. என் பேர் என் கண்ட்ரோலர்ஸ் பேர் யாருமே இல்லை இதில்.
அதான் இன்னும் மெசேஜ் ரிப்பேர் பண்ணிட்டு இருக்கேன் மேக்ஸில். ஹலோ நான் சொல்கிறேன். అది కనిపిస్తుంది కదా, ఇదే మనకి చెన్నై సెంట్రల్ అయితే. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది అబ్బా. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందుగానే స్టేషన్కి వచ్చేటట్టు చూసుకోండి. నేను ఆ పక్కకు వెళ్ళాలి.